ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. ఆశాబిందు గారు, వాస్తవంగా డిఎస్సి గురించి చర్చకు సవాలంటూ పదే పదే లోకేష్ అనటం బాగానే ఉంది. వాస్తవంగా విద్యాశాఖ మంత్రిగా ఏదైతే అనుమానాలు ఉన్నాయో నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, కాదంటలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు బహిరంగ సభల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చర్చకు రండి, లేకపోతే ఇంత కిలోమీటర్ దూరంలో ఉన్నాను, ఇక్కడ రండి అక్కడ రండి, వాళ్ళు రావాలంటే బెంగళూరు నుంచి ఫ్లైట్ కావాలేమో, ఈ కౌంటర్లు వేయటం తప్ప వాస్తవంగా సరైనటువంటి ప్లాట్ఫామ్లో ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు, ఎందుకు దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు, విషయాన్ని వేరే ట్రాక్తో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏమంటారు? సార్, సైడ్ ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఎందుకు సార్? వాళ్ళ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు ఎక్కడుంటారు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళని రమ్మంటున్నారు. వాళ్ళకు ఒక ప్లేస్ ఉంది. ఎక్కడ ఎందుకు కాఫీ షాప్ లో కూర్చోవాలా ఏంటి మాట్లాడడానికి? ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలియాలంటే ఎక్కడ కూర్చోవాలా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలా. ప్రతిపక్ష హోదానే ఇస్తారంటే మరి జీతాలు తీసుకోకండి. మీరు జీతాలు తీసుకోకుండా రిజైన్ చేయండి మీకు చేత కాకపోతే. మళ్ళీ ఈ కబుర్లు ఎందుకు? టీఎస్సీ అభ్యర్థులు కాదా కర్నూలు కొండారెడ్డి బుల్స్ దగ్గర చేసింది? వెళ్ళి అక్కడ ఒకసారి కనిపించి రావాల్సింది మీరు. వాళ్ళు నిజమైన అభ్యర్థులో కాదు, వాళ్లే చూపించేవాళ్ళు. మీ ట్రిక్కులన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు పక్కన దొంగే దొంగ అంటారు కదా సార్. కాదు దొంగే దొంగ అంటారు కదా. అలాగే మీరు పక్క వాళ్ళ మీ పోయినకి అలవాటు. తారాసుర రక్త చరిత్ర అంటారు. తారాసుర రక్త చరిత్ర అంటారు మీరు. కాదు సమాధానం కాదు, మీరు వెళ్ళండి అసెంబ్లీలో చూపించండి మీ ప్రూఫ్స్ ఏంటో. అదే కదా చెప్తుంది. మేము ప్రతిపక్షంలో మీకేం పని? అది ఇవ్వాల్సింది ప్రభుత్వం, ప్రజలు ఇవ్వాలి. ప్రభుత్వం చేతిలో కాదు ఉండేది. అయితే అది ప్రూఫ్స్ కాదా? కళ్ళు లేనట్టు అదే సార్, ఆరోపణలు కాదు ఆధారాలు కావాలి అంటున్నారు. మీకు చేత కాక, మీకు ఏమి పని పాట లేక ప్రజలు మిమ్మల్ని చీపొట్టుతారని బయటికి వచ్చి ఇలాంటి పిక్స్ ప్లే చేస్తుంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎవరు నమ్మే స్థితిలో లేరు. అభ్యర్థులు మీ వెనకాల ఎంతమంది ఉన్నారు సార్? సరే, కొండారెడ్డి బుర్జి దగ్గర అక్కడ వచ్చిన అభ్యర్థులు మీరు కాదు అంటున్నారు. సరైన అభ్యర్థులు కాదు, భయప్రాంతులు వచ్చారు. మరి మీ వెనకాల ఎంతమంది ఉన్నారు? జెన్సీలు అనే పేర్లు పెట్టుకొని వెనకాల తిరుగుతున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. జెన్సీలు అనే పేరు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఎంతమంది అభ్యర్థులు మీ వెనకాల కూర్చున్నారు చూపిమండి. ఎంతమంది అభ్యర్థులు మీ వెనకాల కూర్చున్నారు సార్? ఆ రోజు టీఎస్సీ ఇది చేశారు కదా మీరు. ఏం మాట్లాడుతున్నారు కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఏదో ఒక తీసుకొచ్చారు, ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. ఒక్కసారి నమ్మారు మిమ్మల్ని ఒక్కసారి నమ్మారు. మీరు డిస్కషన్ చేసి వేస్ట్. మీకు ఏదన్నా ప్రజలు గుర్తించాలి వైసీపీ వాళ్ళని అంటే, జగన్మోహన్ రెడ్డిని గుర్తుంచుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమనండి. మీకు చేత కాదా చేవలే కదా. సిక్కు శరాలు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి అంటే టీం కి. సిక్కు శరాలు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి అంటే టీం కి. మీకు ప్రశ్నించే దగ్గర మీరు మాట్లాడాలి. అసెంబ్లీలో ప్రశ్నించడం చేత కాకపోతే డబ్బులు తీసుకొని తాడేపల్లిలో బెంగళూరులో పోయి ప్యాలెస్లో పడుకోవడం కాదండి. అర్థమైందా? రమ్మని చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే జనం జీతాలు తీసుకుంటున్నారు కదా సార్. జీతాలు తీసుకుంటున్నారు కదా, సిగ్గుండాలి. మరి జీతాలు తీసుకుంటున్నప్పుడు బాధ్యత ఉండాలి. ఒక మాజీ సీఎం అయ్యుండి, ఒక ఎమ్మెల్యే అండి, ఒక ప్రజా ప్రతినిధి అయ్యండి, ప్రజల కోసం పోరాడకుండా అక్కడ పోయి తొంగున్నాడంటే ఏమనాలి? పడుకుంటే ఏమనాలి? డబ్బులు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాడు వినిపించమంటారా? ఓకే, ఆశాబిందు గారు మళ్ళీ అవకాశం ఇస్తానండి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆశాబిందు గారు వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు కోరుతున్నారో, సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారో, దానికి వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్న వాటికి సమాధానం దొరకలేదండి అది వాళ్ళ వాదన. సరే, దాని గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆశాబిందు గారు, ఆశాబిందు గారు ఒక్క నిమిషం అండి ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి చందు గారు ఉన్నారు. చందు గారు నమస్తే అండి.
ఒక్క నిమిషం అండి శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు మీకు అవకాశం ఇస్తానండి. శ్రీనివాసరెడ్డి గారు